నా దగ్గరికి ఒక పాస్టర్ గారు వస్తాడు. ఆయన వచ్చి యోగా వీటిలో కొన్ని విషయాలు తెలుసుకొని నిజంగా మంచి మన ధర్మం అంటే నమ్మకం ఉన్న వ్యక్తి వచ్చి నేర్చుకొని వీటిని అక్కడికి పోయి వాళ్ళకి నేర్పుతుంటాడు. అఫ్ కోర్స్ క్రిస్టియానిటీ అని చెప్పడు ఆయన కూడా, కానీ హిందూయిజం చెప్పకుండా ఆయన నేర్పుతుంటాడు, మంచి విషయాలు చెప్తుంటాడు వాళ్ళకి. ఆయన ఒక రోజు వస్తే నేను మాటల్లో గుమ్మడికాయల టాపిక్ వస్తే నేను అన్నా, ఎందుకు మీరు బయట గుమ్మడికాయలు పెడతారు హెలోవిన్కి అని. ఆయన ఏం చెప్పారంటే, ఇయర్కి ఒకసారి మా పెద్దలు చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మేము గుర్తున్నామా లేదా, పైకి మోక్షానికి పోకుండా తిరుగుతున్న వాళ్ళని వాళ్ళు నమ్ముతారు మనలాగానే ఆత్మల రూపంలో. ఎవరింటికి వాళ్ళ ఇంటికి వచ్చి అసలు నేను గుర్తుంచుకున్నారా లేదా అని చూస్తారట. గుర్తుంచుకున్నాము అని అనుకున్న ప్రతివాడు గుమ్మడికాయ వాటిలో. మనకి అంతే కదా, ఇప్పుడు పితృపక్షాలప్పుడు మనం కూడా గుమ్మడికాయలు దానాలు ఇస్తాం. సంక్రాంతికి మనకి గుమ్మడికాయ దానం ఇవ్వడం, పితృదేవతల తర్పణం ఇవ్వడం, మనకి గుమ్మడికాయలు ఇవ్వడం మన సాంప్రదాయం. ఎందుకంటే గుమ్మడికాయ ఇవ్వడం వల్ల ఆత్మకి మోక్షం వస్తుందని మన నమ్మకం. సేమ్ నమ్మకాన్ని వీళ్ళు హలోవిన్ అనే పండగ పేరుతో గుమ్మడికాయలు పెడతారు. ప్లస్ దీన్ని ఇంకొక అడుగు ముందుకేసి వీళ్ళు ఏం చేస్తారంటే, అందరూ వేషాలు వేసుకొని రకరకాలుగా వాళ్ళే పితృదేవతల వాళ్ళకి, మనమేమో భక్తలు లేకపోతే ఇంకోటి అన్నదానమో చేస్తాము. ఇక్కడ వాళ్ళే ఇంటి దగ్గరకు వస్తే, అరే మా పేరెంట్స్ వచ్చారే, వాళ్ళు వచ్చారే అని వాళ్ళు చాక్లెట్ ఇక్కడ తినే పదార్థం ఏదో ఇచ్చి వాళ్ళని హ్యాపీ చేసి పంపిస్తారు.